సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. ఓటరు జాబితాలో ఉద్దేశపూర్వకంగా 5 అంతకంటే ఎక్కువ ఓట్లు చేర్పించేందుకు లేదా తొలగించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే సంబంధిత దరఖాస్తులను తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, బూత్ లెవెల్ అధికారి ఉండే త్రిసభ్య కమిటీ ద్వారా పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ సమాచారం అవాస్తవమని తేలితే సదరు వ్యక్తిపై ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 కింద చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని దర్శి అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు హెచ్చరించారు. దర్శి నియోజకవర్గంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛమైన ఓటరు జాబితాను రూపొందించేందుకు జనవరి 12 వరకు క్లెయిములు, అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. రాజకీయ పార్టీలన్నీ విధిగా 282 పోలింగ్ స్టేషన్ల పరిధిలో బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. ఎన్నికల విధులకు గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లను ఉపయోగించుకోరాదని, అలాగే ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండరాదని హెచ్చరించారు. ఇంకా పెండింగ్లో ఉన్న ఆధార్ ఓటర్ అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఓటర్ జాబితాపై అందిన అభ్యంతరాలను వెంటనే పరిశీలించి సరిచేయాలని సూచించారు. కార్యక్రమంలో దర్శి తహసీల్దార్ ఏఈఆర్ఓ కె వెంకటేశ్వరరావు, దర్శి ఉప తహసీల్దార్ రవిశంకర్, దర్శి ఎన్నికల ఉప తహసీల్దార్ టి దేవప్రసాద్, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.